శ్రీ గురుభ్యో నమః. గణేష చతుర్థి అయిన మర్నాడు వచ్చేటటువంటి ఒక ప్రత్యేకమైన విశేషం ఋషి పంచమి. ఈ ఋషి పంచమి నాడు సప్తఋషులని పూజ చేసేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. సప్త ఋషులు అంటే ఇప్పుడు ఉన్నటువంటి మానవులందరికీ మూల పురుషులైనటువంటి వారు. వీరి పేర్ల మీదుగానే మనకి గోత్రాలు కనపడుతూ ఉంటాయి. గోత్రం అంటే ఆయన నుండి వీరందరూ దిగి వచ్చారు, ఆయన సంతతిగా దిగి వచ్చినటువంటి వారు. మన మూల పురుషులైనటువంటి వారందరినీ తలుచుకోవడం అన్నది మనకి వారి పట్ల ఉండే కృతజ్ఞతకి సంకేతంగా ఉంటుంది. ఈ ఋషి పంచమి వ్రతం ముందు రోజు సంకల్పం చెప్పుకుని ఆ తరువాత రోజంతా పూజంతా రాత్రంతా పూజ చేసుకుని 4 జాముల్లోనూ పూజ చేసి ఉదయం మళ్ళీ పూజ చేసి దీనికి సంబంధించినటువంటి హోమాధికాలన్నీ నిర్వర్తించి ఆ తరువాత పూర్ణాహుతి చేసి అందరికీ సంతర్పణ భోజనాలు పెట్టి పూజ పూర్తి చేసుకోవడం అనేది కనపడుతుంది. ఇది చాలా విస్తారమైన విస్తృతమైనటువంటి వ్రతంగా ఆ వ్రతాన్ని అనుష్ఠించినటువంటి వాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. వ్రత విధానం చదివితేనే మనకు అర్థమవుతుంది. ఈ వ్రతం గురించి 2 వాక్యాల్లో చెప్పడం అన్నది అయ్యేది కాదు. ఎందుకంటే ఎవరి పురోహితులు వాళ్ళు వచ్చి పూజ ఎలా చేయాలో చెప్తారు. అంటే ముందు రోజు సాయంకాలం నుంచి వాళ్ళ ఉదయం రేపు ఋషి పంచమి చేయాలంటే ఇవాళ నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని సాయంకాలమే కలశ స్థాపనలు అవన్నీ చేయాలి, రాత్రంతా జాగరణ ఉండాలి. దీనికి సంబంధించిన కథ మాత్రం మనకు కనపడుతూ ఉంటుంది. ఇది కొన్ని రకాలైన దోషాలు, ఋతు సంబంధమైన దోషాలు చేస్తే ఆ దోషాలకు నివారణగా కనపడుతుంది. ఇందులో మనకు కనపడే విశిష్టత ఏమిటంటే సప్తఋషులని విడివిడిగా పూజిస్తారు. అందరినీ కలిపి కాక సప్తఋషులు ఉన్నారే వాళ్ళ 7గురికి విడిగా అష్టోత్తరాలు ఉంటాయి. వాళ్ళందరినీ విడివిడిగా కలశాలలో స్థాపన చేయడం, వారి విగ్రహాలు పెట్టడం, వారిని అష్టోత్తరాలతో పూజించటం. ఈ 7గురు కాక మళ్ళీ ప్రత్యేకంగా వశిష్ఠ మహర్షితో పాటు ఆయన భార్య అయిన అరుంధతిని కూడా పూజించడం కనపడుతుంది. ఇది ఇందులో మనకు కనపడే వైశిష్ట్యం. ఈ వ్రతం భార్యాభర్తలిద్దరూ కలిసి కూర్చుని చేసుకునే వ్రతం. చాలా వ్రతాలు మనకి దంపతులు చేసుకునేవే కనపడతాయండి. కానీ లోకంలో ఎందుకనో కానీ ఒక్క సత్యనారాయణ వ్రతం మినహాయిస్తే మిగిలినవన్నీ ఆడవాళ్ళు మాత్రమే చేసుకునే వ్రతాలు అనే ఒక అపోహ ఉంది. నిజానికి ఇద్దరూ కలిసి కూర్చుని చేసుకునే వ్రతాలే జాగ్రత్తగా వ్రత విధానాన్ని మనం గమనించి చూస్తే కనపడుతూ ఉంటుంది. అందులో ఇది మాత్రం ప్రధానంగా అలా చేసుకోవాలి. ఇది వినంగానే కొంతమందికి చిన్న సందేహం వస్తుంది. ఇదేమిటండి ఋతు సంబంధమైన దోషాలకి ఋషుల్ని పూజించటం దేనికి అంటే, ఋతు సంబంధమైనటువంటి దోషం గనక ఉన్నట్టయితే సంతానం కలగడంలో ఇబ్బంది కలుగుతుంది. ఋతు సంబంధమే కదా సంతానం కలగడానికి కారణమయ్యేది. కనుక ఇక్కడ దోషం జరిగితే సంతానోత్పత్తి, అందులోనూ మంచి సంతానం కలగడంలో దోషం వచ్చి సరైన సంతానం కలగకుండా ఉంటుంది. కనుక దానికి అధిపతులైనటువంటి గోత్రానికి మూల పురుషులైన ఋషుల్ని పూజించి చేసినటువంటి ఒకవేళ దోషం జరిగితే సాధారణంగా ఆ దోషం చెయ్యరు, తెలియకుండా జరగవచ్చు. అలా గనక జరిగితే దానివల్ల వచ్చేటటువంటి దోషాన్ని కూడా పోగొట్టుకోవడానికి చేసే వ్రతం ఈ ఋషి పంచమి వ్రతం. సాధారణంగా దీనిని వృద్ధాప్యం వచ్చిన తర్వాత కానీ, ఒక పెద్దరికం వచ్చిన తర్వాత కానీ, అంటే ఋతుకాలం తీరిపోయిన తరువాత కానీ స్త్రీలు ఆచరించడం కనపడుతూ ఉంది. లోకంలో కనపడే తీరు ఇది. కానీ భార్యాభర్తలిద్దరూ ఏ వయసులో ఉన్నటువంటి వాళ్ళైనా చేసుకోదగిన మంచి వ్రతం. ఈ వ్రతం వల్ల సత్ప్రవర్తన అనేది పెరుగుతుంది. వ్రతం అన్న పదానికే మన వర్తనాన్ని బాగు చేసేది అని అర్థం ఉంది. గనక ఈ వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చండి. స్వస్తి.